వీరి పేరు విజయమ్మ. వీరు నంద్యాల నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తను అక్కడ కర్నూలులో తైలాభిషేకానికి తన చెల్లెలకి 8 సంవత్సరాలైన వివాహం జరిగి పిల్లలు పుట్టకపోయేసరికి వారి నిమిత్తమై తైలాభిషేకానికి రావడం జరిగింది. దైవజనుల దగ్గరికి వచ్చి ఇలాగా తన చెల్లికి 8 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు అని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి తనకి మగబిడ్డ పుట్టడం జరిగిందండి. అలా తనకి కుమారుడు పుట్టినా కూడా వీరే వచ్చి ప్రార్థన చేయించినా కూడా ఎవరికి విశ్వాసం కలగలేదు. దైవజనులు ప్రార్థన చేస్తే పుట్టారా అనే విశ్వాసం తనలో లేదు. కానీ ఒక్కసారి తనకి కాళ్ళు ముఖం మొత్తం అంతా ఒళ్ళంతా వాపులు వచ్చినప్పుడు అక్కడ తను అభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి తన దగ్గరున్న తైలాభిషేకం నూనె రాసుకున్నప్పుడు దేవుడు వెంటనే తనకి స్వస్థతను ఇవ్వడం జరిగింది. అప్పుడు తను నమ్మింది, ఆ తైలాభిషేకంలో ఉన్న మహిమను నమ్మి దేవుడు తన చెల్లెల విషయంలో చేసిన కార్యం తైలాభిషేకం ద్వారానే జరిగిందని నమ్మడం జరిగింది. ఇలా వారి జీవితంలో దేవుడు చేసిన ఈ కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.